యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మంత్లీ అనాలిసిస్ వీడియో ఒకటి చూద్దాము. సో దీనికంటే ముందు నేను ఒక 2 డేస్ బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. రేపటి మార్కెట్ని ముందే తెలుసుకోండి అనే థంబ్నెయిల్తో ఒకటి చేశాను. ఆ వీడియో చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎఫ్ఐఐస్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ నెట్ వాల్యూ నెగిటివ్ ఉంటే ఏం జరుగుతుంది, పాజిటివ్ ఉంటే ఏం జరుగుతుందో ఆ వీడియోలో చెప్పాను. ఫస్ట్ ఆ వీడియో చూడండి. అంతకన్నా ముందు వీడియోస్ కూడా మంచి మంచి స్ట్రాటజీస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ప్రతి ఒక్క వీడియోలో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది. ఫుల్ టైం ట్రేడర్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోస్ని ఫాలో అవ్వాలి. రానున్న వీడియోస్ ప్రీవియస్ వీడియోకి లింక్ అప్ అయ్యి ఉంటాయి, ఏదో ఒక టాపిక్. సో ఏ వీడియో కూడా మిస్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్క వీడియో కూడా. ఓకే, ఈరోజు మంత్లీ అనాలిసిస్ వీడియో ఒకటి చూద్దాము. ఈ మంత్లో పెద్దగా మనం స్టాక్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ వీక్లీ అనాలిసిస్ వీడియోలో మంచి మంచి స్టాక్స్ అయితే వచ్చేది ఉన్నాయి. సో అందుకనే ఇప్పుడు మంత్లీ అనాలిసిస్ వీడియోలో కొన్ని స్టాక్సే నేను మీకు చెప్పాలనుకుంటున్నా. 1 సెకండ్ ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ సిడిఎస్ఎల్. నేను మీకు ఒక మంచి నెక్స్ట్ వీడియోలో మీకు ఒక మంచి కాన్సెప్ట్ ఒకటి చెప్తాను. గ్యాప్ థియరీ కాన్సెప్ట్, అది చాలా బాగుంటుంది, మంచిగా వర్కౌట్ అవుతుంది. ఆ పాయింట్ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు సిడిఎస్ఎల్ అయితే ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది ఫ్రెండ్స్ ఈ మంత్. దీన్ని ఇన్సైడ్ క్యాండిల్ యొక్క హై బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ ఇమ్మీడియట్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అది కూడా ఇమ్మీడియట్ టార్గెట్ ఏంటంటే సిడిఎస్ఎల్కి 1477. దీని మూవ్ వచ్చేసి ఎగ్జాక్ట్ అక్కడి వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంది ఇమ్మీడియట్గా. ఓకే, నెక్స్ట్ స్టాక్ బర్గర్ పెయింట్. కొంతమంది బర్గర్ పెయింట్ అంటారు, కొంతమంది బర్గర్ పెయింట్ అంటారు, ఎట్లన్నా కూడా పెయింట్ అది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మంత్లీ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఫామ్ చేసింది. ప్లస్ ఇది త్రిబుల్ బాటమ్ కూడా ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇంతకుముందు బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఇక్కడ ఫామ్ చేసింది. మార్కెట్ చూడండి మూవ్ ఎక్కడ దాకా వచ్చిందో. సేమ్ ఇక్కడ కూడా అంతే, బుల్లిష్ ఇంగల్ఫింగ్ ఫామ్ చేసింది. ఈ సపోర్ట్ దగ్గర మార్కెట్ మూవ్ బాగా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది, మంత్లీ ఇన్సైడ్ క్యాండిల్. సో దీని మూవ్ కూడా మనం నెక్స్ట్ మంచి మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఈ స్టాక్ని అబ్జర్వ్ చేయండి, బర్గర్ పెయింట్. ఓకే, మంత్లీ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర మంత్లీ ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో చాలా స్ట్రాంగ్, అది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి వోల్టాస్. నేను మీకు ఈ కాన్సెప్ట్ చెప్పలేదు. సో ఈ కాన్సెప్ట్ మీద కూడా నేను మీకు అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాను, డిమాండ్ జోన్ దగ్గర ఉందని. సో నేను మీకు ఈ టాపిక్ కూడా కవర్ చేస్తాను త్వరలో. ఈ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉంది. స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర నుంచి వోల్టాస్ రివర్స్ అయింది. ఓకే, సో అబ్జర్వ్ చేయండి. ఈ మంత్ చాలా మంచి స్టాకు. వోల్టాస్కి డిమాండ్ ఉండే రోజులు ముందున్నాయి. సో సమ్మరు, అదేవిధంగా దీనికి డిమాండ్ జోన్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంది. సో వోల్టాస్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్. ఈ స్టాక్ వచ్చేసి మనము ఎప్పుడో సజెస్ట్ చేసాము. ఈ రెడ్ క్యాండిల్ డోజీ టైప్లో ఉన్న రెడ్ క్యాండిల్ బ్రేక్ అయినప్పుడు మనం సజెస్ట్ చేసినాము ఈ స్టాక్ని 522 దగ్గర. సో ఇది కూడా అబ్జర్వ్ చేయండి, ఇది కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి ఈ స్టాక్ని అంతే. ఎంట్రీస్ కానీ ఇలాంటివి ఏం తీసుకోకండి. ఈ స్టాక్లో కొంచెం రీట్రేస్మెంట్ అయ్యేది ఉంది. జస్ట్ నేను క్యాజువల్గా చెప్తున్నాను, ఈ స్టాక్ను మేము ఇంతకుముందు సజెస్ట్ చేసాము. ఓకే, సజెస్ట్ చేసాము అంటే బై సెల్కి సజెషన్ చేయడం కాదు, అబ్జర్వ్ చేయడం కోసం. ఓకే, నెక్స్ట్ నిఫ్టీలో ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. అందరూ మార్కెట్ క్రాష్ అయింది అనుకుంటున్నారు ఫ్రెండ్స్. మార్కెట్ అసలు ఏమీ క్రాష్ కాలేదు.
మార్కెట్ ఒక మంత్ క్రాష్ అయ్యి నెక్స్ట్ 3-4 మంత్స్ నుంచి అది కన్సాలిడేషన్లోనే ఉంది. మన మార్కెట్ ఎప్పుడు డౌన్ అయినా కూడా డౌన్ అయినప్పుడల్లా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ గట్టిగా జరుగుతున్నాయి. సో మన మార్కెట్ పడుతుంది అనుకోవడం భ్రమ. ఒకవేళ ఇన్ కేస్ పడ్డా కూడా ఇమ్మీడియట్ రికవరీ అయితే ఉంటుంది. మనలాంటి సామాన్యులకి మార్కెట్ దొరకదు అది. ఓకే, సో మనం చేయాల్సింది ఏంటంటే ఈక్విటీలో షేర్ ప్రైస్ తక్కువ వచ్చినప్పుడు నేను ఇంతకుముందు మీకు టాప్ 5 స్టాక్స్ చెప్పాను, అవి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ వీడియో కాకుండా అంతకుముందు వీడియోలో టాప్ 5 స్టాక్స్ ఫర్ 2025 అండ్ 2026లో చెప్పాను. ఆ వీడియో ఒకసారి చూడండి, అర్థమవుద్ది. స్టాక్స్ అవి బాగుంటాయి ఈ 1 ఇయర్ 1.5 ఇయర్ ఇన్వెస్ట్మెంట్ కోసం. ఓకే, సో ఈ నిఫ్టీ అయితే పెద్దగా ఏమీ పడలేదు అని చెప్తాను నేను. సో మార్కెట్ అయితే ఈ మంత్ నుంచి కొంచెం రికవరీ అవుతుందని అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ మంత్ లాస్ట్ మంత్ డోజీ ఫామ్ చేసిందంటే ఏంటంటే దాని మీనింగ్ బయ్యర్స్ సెల్లర్స్ సేమ్ ఉన్నారు. ఎవరి డామినేషన్ ఎటు జరిగితే మార్కెట్ అటు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. డోజీ క్యాండిల్లో మీనింగ్ అది. డోజీ క్యాండిల్ ఎందుకు ఫామ్ అవుతుందంటే బయ్యర్స్ ఎంతమంది ఉన్నారో సెల్లర్స్ కూడా అంతేమంది ఉండి ఉంటారు. సో నెక్స్ట్ క్యాండిల్లో దాన్ని బయ్యర్స్ డామినేట్ చేస్తే డోజీని బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోతుంది మార్కెట్, లేదా సెల్లర్స్ డామినేట్ చేస్తే మార్కెట్ కింద పడిపోతుంది. డోజీ యొక్క మీనింగ్ అదే, కానీ పవర్ఫుల్ ఫ్రెండ్స్. ఒక 2 మంత్స్ నుంచి అదే ఫామ్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, సో ప్రతి ఒక్క వీడియోను కూడా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, కొత్త పాయింట్స్ నేర్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. ప్రతి వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకే, వాట్సాప్ గ్రూపు లింక్ని డిస్క్రిప్షన్లో వేస్తాను. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.